ఈరోజు మనం నా మెయిన్ ట్యాంక్‌లో ఉన్న ఫిషెస్‌కి ఫీడింగ్ ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే నా ఫిషెస్‌కి 3 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఆప్టిమమ్ 3 ఇన్ 1, సెకండ్ వన్ వచ్చి ఆప్టిమమ్ క్విక్ రెడ్, థర్డ్ వన్ వచ్చి టెట్రా బిట్స్. మనం అయితే ఫిషెస్‌కి ఓవర్ ఫీడ్ చేయకూడదు. మనం వేసిన ఫుడ్ ఫిషెస్ 1 మినిట్ లోపల తినేయాలి. ఒకవేళ అవి కనుక 1 మినిట్ లోపల తినకుండా 5 మినిట్స్ అయినా ఫుడ్ అలా ఉంటుందంటే మీరు ఓవర్ ఫీడ్ చేస్తున్నారని అర్థం. ఇకైతే ఫిషెస్‌కి ఫీడ్ చేయడానికి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ ఆప్టిమమ్ 3 ఇన్ 1 యూస్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే నా దాంట్లో ఉన్న స్మాల్ సెవరమ్స్‌కి, స్మాల్ షార్ట్ బాడీ ఫ్లోరాన్స్‌కి తినడానికి పెల్లెట్స్ చిన్నగా ఉండాలి కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. సెకండ్ వచ్చి ఆప్టిమమ్ క్విక్ రెడ్ ఫీడ్ చేస్తున్నాను. ఎందుకంటే నా దాంట్లో ఉన్న బిగ్ సెవరమ్స్‌కి, బిగ్ ప్యారెట్స్‌కి కలరేషన్ అండ్ బాడీ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అవ్వడం కోసం నేను ఇది ఫీడ్ చేస్తున్నాను. థర్డ్ వచ్చి టెట్రాబిట్స్. ఈ ఫుడ్ నేను ఎందుకు యూస్ చేస్తున్నానంటే నా దాంట్లో ఉన్న కొన్ని ఫిషెస్ షై ఫీల్ అవుతాయి. ఈ ఫుడ్ అయితే బాటంలోకి సింక్ అవటం వల్ల అవి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఫుడ్లో ప్రోటీన్ ఆప్టిమమ్ 3 ఇన్ 1 కన్నా ఆప్టిమమ్ క్విక్ రెడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఫిష్ యొక్క గ్రోత్ ఇంకా బెటర్గా ఉంటుంది, కలరేషన్ కూడా. సో దాని గురించి ఇది యూస్ చేస్తున్నాను. ఫిషెస్కి ఫీడింగ్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నా ట్యాంక్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, ఆ ఫిషెస్ యొక్క నేమ్స్ ఏంటి, ఇంకా నా ట్యాంక్ సైజ్ ఎంత అనేది చూద్దాం. ఇక అప్కమింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.